మంచిది తిన్నారు కదా, మాట్లాడచ్చు కాసేపు ఎక్కువ. భారత్ మాతాకి జై బోలో, భారత్ మాతాకి. నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరి గ్రామాలల్లో జెండాలు ఎగరవేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి స్కూల్ హెచ్ఎం శోభారాజన్ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి మిత్రులు ఉప సర్పంచ్ సుధాకర్ గారికి, మాజీ ఎంపీటీ సభ్యులు రాములు గారికి, చైర్మన్ జంగయ్య గారికి, మిత్రుడు చిత్తరంజన్ గారికి, మన పాఠశాల శ్రేయభిలాషి యాగిరెడ్డి గారికి, అదేవిధంగా అరవింద్ సార్ గారికి, స్కూల్ పాఠశాల యాజమాన్యం ఆదర్శ పాఠశాల చైర్మన్ శంకర్బాయి గారికి, రామదేవ్ టీచర్ గారికి, ఇస్మాయిల్ సార్ గారికి, విజయ్ భారతి గారికి, ప్రమీల టీచర్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, అదేవిధంగా మా సోదరి కవిత గారికి కూడా, మీ అందరికీ వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనకందరూ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 2 జెండా పండుగలు చేసుకుంటాం. ఒకటి స్వతంత్ర దినోత్సవం, ఒకటి గణతంత్ర దినోత్సవం. స్వతంత్ర దినోత్సవం ఈ దేశం స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవడానికి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం కావాలి, రాజ్యాంగ రూపకల్పన చేసి గణతంత్రం జరుపుకోవడానికి ఈ యొక్క రోజు జరుపుకుంటాం. మీకు అందరూ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పిల్లలు మాట్లాడితే మాట్లాడలేము మేము. దాన్ని చూడండి, టీచర్స్ ఎవరు ఉన్న పిల్లలు చూడండి, ఇక్కడ పక్కన ఉన్నారు, ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ టైంపాస్ కాదు. ఇక్కడ మనం ఈరోజు జాతీయ పండుగ, మన యంత్ర పండుగ మాట్లాడుకోవడం కోసం వచ్చినాం. 6 నెలలకు ఒకసారి మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరు కూడా మాట్లాడకూడదండి. మాట్లాడితే ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం పోతుంది. నాకు చెప్పే మంచి విషయాలు కూడా పెద్దలు చెప్పలేరు కాబట్టి మీకు కొద్దిగా పిల్లలు కూడా డిసిప్లైన్ మెయిన్ కాబట్టి అది ఉండండి. పెద్దవాళ్ళు కూడా కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే పిల్లలు కూడా టిఫిన్ పెట్టించాం కాబట్టి వారు కూడా కాసేపు ఉంటారు. కాబట్టి మీకు అందరూ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలా 200 మంది ఇక భారత రాజ్యాంగ రూపకల్పన కోసం అనేక సంవత్సరాలు కూర్చొని రాజ్యాంగ రూపకల్పన జరిగింది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం రాజ్యాంగం అనే గ్రంథం అనేది, ఒక రాజ్యాంగం చాలా అవసరం కాబట్టి మనకు అనేక నుండి హక్కులు ఇచ్చారు. ఆ హక్కులు వినియోగించుకుంటే మనం ముందుకు వెళ్ళాలి. మరి ఆనాడు స్వతంత్ర సమర యోధులు దేనికోసం పోరాటం చేసి, ఎవరికి పోరాటం చేసారు, ఆ పోరాట యొక్క స్ఫూర్తి ఏందని కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలా